అందరికీ నమస్కారం. ఇక్కడ మీరు చూస్తున్న ఆలయం ఎంతో మహిమగల, శక్తిగల బ్రహ్మసూత్ర మరకత శివలింగం దేవాలయం. శతాబ్దాల చరిత్ర కలిగిన మరకత శివలింగాన్ని దర్శించుకున్న, పూజలు చేసిన ఆరోగ్య సమస్యలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు విజయం కలుగుతాయని భక్తుల విశ్వాసం. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం చెందిప్ప గ్రామం మూసీ నది సమీపంలో కొలువై ఉన్న ఈ ఆలయంలో స్వామివారు మరకత సోమేశ్వర లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. చాళుక్య రాజు 6వ విక్రమాదిత్యుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించారని ఇక్కడ శాసనాలు చెబుతున్నాయి. హైదరాబాద్ నుండి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం కలదు. ఈ ఆలయం చుట్టూ పచ్చని పొలాలతో ఇక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఆలయానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా ఉండి ఈ ఆలయాన్ని, గ్రామాన్ని సంరక్షిస్తూ ఉంటారని చెబుతున్నారు. అలాగే ఇక్కడ నాగుల కట్ట కూడా కలదు. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే, గుడి ఆవరణలో ఉన్న కాలభైరవుడు నాగుల కట్ట దగ్గర ఒక కోరికల రాయి ఉంటుంది. ఈ రాయిపై 2 చేతులు పెట్టి ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరే కోరిక అయితే ఆ రాయి అదే కుడివైపుకు తిరుగుతుందని చెబుతున్నారు. ఇక్కడ నేను దర్శించుకున్నప్పుడు ఈ రాయి కొందరికి తిరిగింది, మరి కొందరికి తిరగలేదు. అయితే మనం నిర్మలమైన మనస్సుతో అంతా మంచి జరగాలని కోరుకుంటే ఆ శివయ్య ఆశీస్సులు మనపై ఉంటాయని నేను నమ్ముతాను. ఈ శివలింగానికి స్వయంగా మన చేతులతోనే పూజలు, అభిషేకం చేయవచ్చు. శని, ఆది, సోమవారం, పౌర్ణమి, అమావాస్య అప్పుడు భక్తులు ఎక్కువగా వస్తుంటారని చెబుతున్నారు. అలాగే శ్రావణ మాసం, కార్తీక మాసం, శివరాత్రి వంటి ప్రత్యేక రోజుల్లో విశేష పూజలు జరుగుతాయి. మేము కార్తీక మాసంలో ఈ క్షేత్రాన్ని దర్శించుకొని స్వామివారికి అభిషేకం చేయడం మాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఈ ఆలయాన్ని మీరెప్పుడైనా దర్శించుకొని ఉంటే కామెంట్ చేయగలరు.